కాలపు కఠిన శిలల్లోంచి కాంతి జ్వాల తవ్వితీస్తా, ఎదిరించే శతాబ్దాల నిధులకు నిప్పంటిస్తా. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రతిజ్ఞ ఇది. ఎన్ని రోగాలైనా సరే ఎన్నికల మందుతోనే నయం చేస్తామనే భూత వైద్యులు బాబు దేశం నెత్తిన పెట్టారు శుష్క ప్రజాస్వామ్య శూన్యహస్తం. రాజకీయ నాయకులను భూత వైద్యులతో పోలుస్తూ తనదైన శైలిలో వేసిన సెటైర్ ఇది. నేనింత పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. ధరిత్రిని హలం దున్నితే అప్పుడవుతుంది అది ఒక దేశం, ధరిత్రిని కలం దున్నితే అప్పుడవుతుంది అది ఒక ఇతిహాసం. ఇలా ఉంటాయి ఆయన కవితలు. ఒక్కో అక్షరం ఒక్కో నిప్పు కణిక అన్నట్టు ఉంటుంది. ఇవాళ ఆ దిగ్గజ కవి వర్ధంతి. 1927 అక్టోబర్ 20న జన్మించిన ఆయన 2007లో మే 30న తుది శ్వాస విడిచారు. ఆయన కవిత్వాన్ని చదివిన ఒక పాకిస్తానీ ఖచ్చితంగా ఆయన కలిసి తీరాల్సిందేనంటూ వెతుక్కుంటూ మన దేశానికి రావడం గమనార్హం. శేషేంద్ర కవిత్వానికి ఉన్న మహత్వం అలాంటిది. తెలుగు సాహిత్యంలో యుగ కవిగా కీర్తి పొందారు. నోబెల్ అవార్డుకు పోటీ పడ్డ తెలుగు కవిగా చరిత్ర సృష్టించారు. తెలుగు సాహిత్యంలో విలక్షణ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లోకి ఆయన కవితలు అనువాదమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు. తెలుగు వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేషజ్యోత్స్న, ఋతుఘోష, నీరై పారిపోయింది, ప్రేమలేఖలు, నేను నా నెమలి, నా రాష్ట్రం మొదలుకొని 50 గ్రంథాలు రాశారు. ఆయన ఎంత సనాతనుడో అంత నూతనుడు, ఎంత ప్రాచీనుడో అంత అధునాతనుడు అంటారు సాహితీయ ప్రేమికులు. తెలుగువారు గర్వించదగ్గ ఆ మహనీయుడికి శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను.